కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని భక్తులంతా తండోపతండాలుగా కీసరగుట్టలోని రామలింగేశ్వర స్వామి దేవాలయానికి వచ్చారు. ఒకసారి భక్తులతో మాట్లాడదాం. आप कहाँ से? बिहार से है। बिहार से। पहले टाइम है आपका? नहीं, माँ बहुत बार आते रहते शिवरात्रि के ऐसा। हाँ हाँ, हर एक अच्छे दिन पे आते रहते हैं। आपको अच्छा लगता? हाँ, बहुत अच्छा लगता कितने बार ये? है। ये तो करीब 7-8 बार हो गया होगा। आपका नाम? चेतरा कुमारी, आप यहाँ कहाँ पे रहते? दमाईगुड़ा में। ठीक है, थैंक यू. आपका नाम? निहारिका पटनायक। मैं उड़ीसा की हूँ, दमाईगुड़ा में रहती हूँ। ये मंदिर बहुत अच्छा लगता है। मतलब जो भी हम लोग मन में सोचते रहते, सोच के आए तो फुलफिल होता है। बहुत खुश रहते हैं, जिधर भी आते हैं ना, जब भी आते हैं बहुत खुश होके जाते हैं। आपका फेवरेट गॉड है? शिव? हाँ 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 हाँ, कितने बार आए यहाँ टेम्पल को? आएंगे 5-7 बार तो आए होंगे। अब इधर आके हम लोग 5-6 इयर्स हुआ। 5-6 ईयर से आते रहते बहुत अच्छा लगता है। अरविंद, मैं भी उड़ीसा से आया हूँ और बहुत मन्नत था इधर आने के लिए। आज कार्तिक पूर्णिमा है, इसलिए शिव जी का दर्शन के लिए आए हैं। बहुत अच्छा लगा, बहुत सारी भीड़ है, बहुत मजा आया। हम लोग पूरे मिल के आते, वो हमारी भैया है उड़ीसा है। దమ్మాయిగూడ. ఈ టెంపుల్కి ఎందుకు వచ్చారు మీరు ఈరోజు? ఇవాళ పూర్ణిమ కదా, కార్తీక పూర్ణిమ, అందుకే వచ్చాము. ఎన్నోసారి మీరు ఈ టెంపుల్కి రావడం? ఇక్కడ ఒక 5-6 టైమ్స్ అయింది ఇక్కడికి వచ్చి. ప్రతిసారి వస్తాం, ప్రతి పూజకు వస్తాం ఇక్కడికి. ఇక్కడ ఏర్పాట్లన్నీ మీకు ఎట్లా అనిపిస్తాయి? సో మీరు రెగ్యులర్గా వస్తూ ఉంటారు కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది, అందుకే ప్రతిసారి రావాలనిపిస్తుంది. ఏదైనా పండుగ అయినా రావాలనిపిస్తుంది. ఎంతసేపట్లో అయిపోతుంది దర్శనం? ఒక గంట పడుతుంది. గంటలో మీకు దర్శనం అయిపోతుంది. అయినా మీరు ఓపికతో భక్తి శ్రద్ధలతో ఉండి దర్శించుకొని వెళ్తారు. అవును, ఎంతసేపు అయినా ఉండాలి, అంతే, దర్శనం చేసి వెళ్ళాలి. మీ పేరు చెప్పలేదు? అంకిత. అంకిత ఫ్రమ్ దమ్మాయిగూడ. ఎక్కడి నుంచి వచ్చారు? నేను సురారంలో ఉంటాను, సురారం నుండి వచ్చాను. ఈ టెంపుల్కి ఈరోజు మీరు ఈ టెంపుల్ని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం? అంటే ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, సో అందుకని వచ్చాము. అంటే హైదరాబాద్లో ఎన్నో శైవ క్షేత్రాలు ఉన్నాయి, కీసరగుట్టనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే ఈ టెంపుల్ చాలా బాగుంటుందని విన్నాము, సో అందుకని వచ్చాము. ఫస్ట్ టైమా? లేదు, సెకండ్ టైం ఇది రావడం. రెగ్యులర్గా వస్తుంటారా? వస్తూ ఉంటాము. ఎలా అనిపిస్తుంది ఈ టెంపుల్ మీకు? చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ వస్తున్నందుకు, చాలా బాగుంది. మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతున్నాయా మరి? నెరవేరుతున్నాయి. సో థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? మెట్టు కూడా. ఎంతసేపటి నుంచి మీరు క్యూ లైన్లో నిలబడ్డారు? 15-20 మినిట్స్ అయింది మేడం. ఇప్పుడు సో రెగ్యులర్గా వస్తుంటారా? వస్తుంటాం మేడం. ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ టెంపుల్? చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఆలయ ఏర్పాట్లన్నీ మంచి చేస్తారు? చాలా బాగుంటాయండి మేడం. మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతున్నాయా మరి? కొంచెం కొంచెం అవుతున్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ పేరు? శ్రీనివాస్ రెడ్డి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎల్బీ నగరం. ఎప్పటికి వస్తుంటారా ఈ టెంపుల్కి? లాస్ట్ 2 టైమ్స్ వచ్చాను, ఇది 3rd టైం. ఫ్యామిలీతో వచ్చాను, చాలా మంచిగా అనిపిస్తుంది. ఎవరెవరు వచ్చారు మీతో? మా ఫ్యామిలీ, మేము, మా వైఫ్, మేము. ఎన్నోసారి మీరు ఈ టెంపుల్కి రావడం? 3rd టైం. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఆలయ ఏర్పాట్లు? ఇక్కడ ఆలయం మంచిగా ఉంది, మంచిగా ఉంటుంది. నేను ఫస్ట్ 2 టైమ్స్ వచ్చాను, చాలా బాగుంది. ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చాను, ఏవి రెస్ట్ ఉన్నప్పుడు కూడా వచ్చాను, చాలా బాగుంది. ఎంతసేపటి నుంచి క్యూ లైన్లో నిలబడ్డారు? ఒక 15 మినిట్స్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ ఇంతే రష్ ఉంటుందా? ఎవ్రీ ఇయర్ ఉంటుంది. అయినా కూడా మీరు అయినా కూడా వస్తుంది. లాస్ట్ 2 టైమ్స్ వచ్చాను. సో ఒకసారి శివరాత్రికి కూడా వచ్చాను. అంతకుముందు స్వామి మాల వేసుకున్నప్పుడు వచ్చాను, బాగున్నాను, మంచిగా ఉంది ఏర్పాట్లు, అది బాగుంది. కోరిన కోరికలన్నీ నెరవేరుతున్నాయా మరి? పర్లేదు, మంచిదే. ఎక్కడి నుంచి వచ్చారు? బోడుపల్లి. ఎంతసేపటి నుంచి నిలబడ్డారు క్యూ లైన్లో? ఒక 15 మినిట్స్ అవుతుంది. ఎన్నిసార్లు వచ్చారు ఈ టెంపుల్కి? ఎవ్రీ ఇయర్ వస్తుంటాను. శివరాత్రికి, కార్తీక పౌర్ణమికి ఎవ్రీ ఇయర్ వస్తుంటాను. హైదరాబాద్లో ఇన్ని శైవ క్షేత్రాలు ఉండగా స్పెషల్గా ఈరోజు ఈ టెంపుల్కి రావడానికి గల రీజన్ ఏంటి? అంటే నాకు చిన్నప్పటి నుంచి అటాచ్మెంట్ ఈ టెంపుల్. ఒక 11-12 ఇయర్స్ నుంచి వస్తున్నాను. అంతకుముందు మా పేరెంట్స్తో వచ్చేవాడిని. ఒక కొంచెం దేవుడు అనుగ్రహం అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ. పేరు? లాస్య. ఏం చదువుతున్నావు? 7th క్లాస్. ఏ స్కూల్ మీది? శ్రీరామ్ స్కూల్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బాచిపల్లి నుండి. మీ ఫేవరెట్ గాడ్ ఎవరు మరి? కృష్ణ. కృష్ణ. అయినా కూడా శివ టెంపుల్కి వచ్చేసావు ఈరోజు మమ్మీ డాడీతో కలిసి. మీ సిస్టరా? ఫ్రెండ్. మీ ఫ్రెండా? ఎవరెవరు వచ్చారు ఈరోజు మరి నీతో పాటు టెంపుల్కి? మా మమ్మీ, డాడీ, నా ఫ్రెండ్, మా చెల్లి, ఇంకా మా ఆంటీ, ఫ్రెండ్ ఫ్యామిలీస్ వచ్చాం. ఓకే, ఎంతసేపు అవుతుంది మరి క్యూ లైన్లో నిలబడబట్టి? ½ an hour. కాళ్ళు అవుతున్నాయా? అట్లేం లేదా? ఓకే. మీ పేరు? సురేష్ బాబు అండి. మీరు మీ ఫ్యామిలీతో వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ ఆలయ ఏర్పాట్లన్నీ కూడా? బాగున్నాయండి. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? లాస్ట్ టైం ఒకసారి వచ్చాము, సెకండ్ టైం అండి.
వైఫ్ అవును. మీ పేరు? రష్మిణి ప్రియ అండి. రష్మిణి ప్రియ ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ టెంపుల్కి? 2 years నుండి వస్తున్నాం. ఎలా అనిపిస్తున్నాయి ఏర్పాట్లన్నీ? అనిపిస్తుందండి. చాలా సేపటి నుంచి క్యూ లైన్లో నిలబడి లైన్లో ఉన్నామండి. అవును, ఎప్పుడు ఇంతే రష్ ఉంటుందా? ఇప్పుడు ఇంతే రెస్ట్ ఉంటుందండి. కార్తీక మాసం అన్నాడు ఇంతే అయినా మీకు మంచిగా అనిపిస్తుంది టెంపుల్కి రావడం? అనిపిస్తుంది. అవునండి. థ్యాంక్ యూ. మేడ్చల్ మేడ్చల్ ఎంతసేపు అవుతుంది క్యూ లైన్లో నిలబడబట్టి? హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఎవరు మీ మమ్మీయా? ఎస్ మ్యామ్. ఎవరెవరు వచ్చారు? మా ఫ్యామిలీ వచ్చినామా. ఫ్యామిలీ, మీ సిస్టర్, మా ఫాదర్, మీరు ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఎలా అనిపిస్తుంది ఏర్పాట్లన్నీ కూడా? ఏర్పాట్లన్నీ ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది మ్యామ్. ఎప్పటికి వస్తుంటారా? లేదు మ్యామ్, ఫస్ట్ టైం వచ్చింది. ఫస్ట్ టైం వచ్చినా బాగా అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. నరేష్ కుమార్, నేను గాంధీనగర్ కాపురా నుంచి వస్తున్నాను. మాకు దగ్గర దగ్గర పుట్టు పూర్వు మొత్తం ఇక్కడనే మేము శ్రీ రామలింగేశ్వరం నుంచి ఎప్పటి నుంచో మా పుట్టుక నుంచి మా తల్లిదండ్రులు చూపించినది ఇది ఎప్పటి నుంచో. ఇక చాలా మహిమల గల శివుడు ఇక్కడ. కోరిన కోరికలు తీర్చే స్వామి ఇక్కడ, చాలా పవర్ఫుల్. అందుకే ప్రతి సంవత్సరం 2 సార్లు కార్తీక పౌర్ణమికి, మహాశివరాత్రికి వచ్చి మేము ఆయన ఆశీర్వాదాలు తీసుకొని వెళ్తాము కంపల్సరీ. ఇది ఆలయ ఏర్పాట్లన్నీ మీకు ఎలా అనిపిస్తున్నాయండి ఇక్కడ? అదే ఓకే, ఇదంతా మంచిగా ఉన్నది. కొద్ది లైన్లో డిస్టర్బెన్స్ ఉన్నది ఇక్కడ. తీరా గర్భగుడికి వచ్చే వరకు వదులుతలేరు మనుషుల్ని. అక్కడ సామాన్య విఐపీలకు ఎంట్రన్స్ ఇస్తారు కానీ సామాన్య ప్రజలకు కొంచెం ఇంకా చిన్న చూపు చూస్తున్నారు ఇక్కడ. అది ఒకటి కంప్లైంట్ ఉన్నది. ఇంకా వేరేది అన్నీ ఓకే అని గుడి తప్పించి. ఎప్పటికి వస్తుంటారా మీరు? సో మీరు ఎవ్రీ ఇయర్ వస్తుంటారు కాబట్టి కార్తీక పౌర్ణమికి ప్లస్ మహాశివరాత్రికి వచ్చి దర్శనం చేసుకొని దీవదానాలు తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళిపోతాను. భక్తుల రద్దీ ఎలా ఉంది? భక్తుల రద్దీ చాలా ఉన్నది. ఎందుకంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇయర్ ఎక్కువ, ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నది ఇక్కడ. ప్రతి సంవత్సరము భక్తుల రద్దీ ఎక్కువనే అవుతున్నది ఇక్కడ. మీరు మీ ఫ్యామిలీతో వచ్చారా? మా ఫ్యామిలీతో వచ్చినాము. ఎక్కడ ఉంటారు మీరు? మేము ఈసీఎల్ గాంధీనగర్ కాపురా అవుతున్నాం. హలో, మీ పేరు? విజయలక్ష్మి. ఎంతసేపు నుంచి వెయిట్ చేశారు మీరు క్యూ లైన్లో? మేము ఒక అరగంట నుంచి వెయిట్ చేసాము. త్వరగానే దర్శనం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఎవ్రీ ఇయర్ వస్తాం. ఎలా అనిపిస్తుంది మీకు ఈ టెంపుల్? ఈ టెంపుల్ శివనామస్మరణతో చాలా బాగా అనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఇక్కడ కోరికలన్నీ కూడా తీరుతాయి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. అందరి కోరికలు తీరుస్తారు కాబట్టి భక్తులు కూడా ఎక్కువగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? ఇందిరా. ఎక్కడి నుంచి వస్తున్నారు? బొడుప్పల్, శ్రీ లక్ష్మీనగర్ కాలనీ. ఎప్పటికి వస్తుంటారా టెంపుల్? ఎప్పుడు ప్రతి ఇయర్ వస్తాం. ఎలా ఉంది రద్దీ అంతా? చాలా రష్ ఎక్కువ ఉంది. జనాలు కితకితలాడుతుండ్రు. కార్తీక పౌర్ణమి ముఖ్య విశేషం కదా. రామలింగేశ్వర స్వామి అంటే రాముడు ప్రతిష్ఠించింది కనుక చాలా మంది భక్తులు వస్తారు. దీపం ధూపం నైవేద్యం అన్ని పెట్టి దేవుడికి 365 ఒత్తులు పవిత్రమైన టెంపుల్ కనుక ప్రతి ఒక్కరూ రావాలని ఆశ కొద్దీ వస్తుంటారు ఇక్కడ. ఆలయ ఏర్పాట్లు ఎట్లా చేస్తారండి అధికారులు అంతా బాగానే ఉంది కానీ అక్కడ లైన్ల దగ్గర మటుకు చాలా బాగాలేదు. ట్రాఫిక్ అంతా ఇక్కడక్కడ వచ్చేస్తున్నారు. నిలబడ్డ వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. టికెట్ 300-400 పెట్టినా కూడా అట్లనే ఉంది. ధర్మదర్శనం కూడా అట్లనే ఉంది. చాలా బాగుంది టెంపుల్ మటుకు చాలా విశిష్టం. ఎప్పటికీ వస్తే కార్తీక మాసం శివుడు వెళ్ళాం. నగేష్ బోడుప్పల్. హైదరాబాద్ లో ఇన్ని శైవ క్షేత్రాలు కీసరగుట్టని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? కీసరగుట్ట అంటే లోకల్గా మొత్తం ఫేమస్. ఇక్కడ శ్రీశైలం తర్వాత మన కీసరగుట్టనే ఇది ఫేమస్. అందుకోసం ప్రతి ఒక్క భక్తుడు హైదరాబాద్ నుంచి ఇక్కడ లోకల్గా మొత్తం ఉన్న వాళ్ళంతా ఇక ఈ గుడికి రావడం సంప్రదాయం అన్నమాట. కీసర మన ఈ ప్రతి శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకొని పోతారు ఇక్కడ నుంచి. అది వాళ్ళ ఆనవాయితీ అన్నమాట. బాగున్నాయి. ఎవ్రీ ఇయర్ బాగానే ఉంటుంది. ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి రష్ ఎక్కువ ఉన్నది. ఈ నెల మొత్తము పబ్లిక్ వస్తూ ఉంటారు. ఈరోజు రష్ ఎక్కువ కారణం ఏంటంటే కార్తీక పౌర్ణమి కాబట్టి ప్రతి ఒక్కరికి ఆశ దీపం పెట్టుకోవడానికి అందరూ వస్తారు. సాయంకాలము జ్వాలా తోరణం ఉంటుంది. ఆ దర్శనానికి కూడా చాలా మంది వస్తారు. బాగుంది, చాలా బాగుంది. ఫ్యామిలీతో రెగ్యులర్గా వస్తాం. 20 years ఎక్కువనే కంపల్సరీగా ప్రతి ఇయర్ వస్తాం. పౌర్ణమి రోజు ప్రతి సంవత్సరం వస్తాం. రష్ ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ. 2 hours పట్టింది. 300 టికెట్ 2 hours.
దర్శనం జరిగిందా మొత్తానికి? మంచిగా అయింది. దర్శనం చేసుకున్నాము, దీపం పెట్టినాము, స్వామిని దర్శనం చేసుకున్నాము. చాలా సంతోషం. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, మీ పేరు? మై నేమ్ ఇస్ దేవాంశ్ గౌడ్. ఎక్కడికి వచ్చావు ఈరోజు నువ్వు? టెంపుల్కి వచ్చావు. ఎవరితో వచ్చావు? మమ్మ డాడీతో వచ్చావు. మీ పేరు? వర్షిణి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ముషిరాబాద్ నుంచి. ఎప్పటికి వస్తుంటారా టెంపుల్కి? ఫస్ట్ టైం వచ్చాను. ఫస్ట్ టైం వచ్చారు. ఎలా అనిపిస్తుంది టెంపుల్? బాగుంది. ఆలయ ఏర్పాట్లు ఎట్లా అనిపిస్తున్నాయి? బాగుంది. బాగానే. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తారు క్యూలో? చాలాసేపు అయింది, 1.5 hour అయిందేమో. దర్శనం అయిపోయిందా? అయిపోయింది. మీ పేరు? సాయితేజ. ఎప్పటి నుంచి వస్తున్నారండి టెంపుల్? నాకు కూడా ఫస్ట్ టైం. మా డాడీ ఎప్పటి నుంచో వస్తుంటాడు. అవునా? ఈరోజు హైదరాబాద్లో ఇన్ని శైవ క్షేత్రాలు ఉండగా ఈసారి మీరు రావడానికి స్పెషల్ ఏంటి? యూజువల్లీ కార్తీక పౌర్ణమి అంటే శివుడికి స్పెషల్ కదా, అట్లానే కీసరగుట్ట కూడా చాలా పేరు ఉంది. సో ఈ టైం ఇక్కడికి వచ్చాం. ఊరికే ఎప్పుడన్నా ఇంట్లోనే చేసుకుంటాం. ఈరోజు ఇంట్లో చేసుకొని ఇక్కడికి వచ్చాం ఫస్ట్. ఆలయ ఏర్పాట్లు మీకు ఎలా అనిపిస్తుంది? బాగున్నాయి. బాగున్నాయా? మీకు తొందరగా అయిపోయిందా దర్శనం? అంటే టైం పట్టింది. 300 టికెట్కి కూడా టైం పట్టింది. ఫ్రీ దర్శనంకి ఇంకా చాలా టైం పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. రామలింగేశ్వర స్వామి ఆలయ అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మ, నమస్కారం. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మీకు కూడా. కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటంటే? అంటే కార్తీక మాసం మొత్తం ఏంటంటే సూర్యుడు నీచరాశిలో ఉంటాడనమాట. తులారాశిలో సూర్యుడు సంచరించడం వల్ల ఈ నెలంతా కూడా కొంత ఈ దోషం పోవడానికి శివుని ఆరాధించడం జరుగుతుందన్నమాట ఈ నెలంతా కూడా. అందుకే ప్రత్యేకమైనటువంటి పూజలు జరిపిస్తారు. అందుకే అది ముఖ్యమైన విషయము. తర్వాత ఏంటంటే శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి మాసము. ముఖ్యంగా శివుడికి అభిషేకాలు చేయాలి, పూజలు చేయాలి, దీపారాధన చేయాలి, దాన ధర్మాలు చేయాలి. ఈ నెలంతా కూడా ఎంతో పవిత్రమైనటువంటి మాసము. అయితే ఇక్కడ ముఖ్యంగా కీసరగుట్ట క్షేత్రంలో ఎంతోమంది భక్తులు వచ్చి ఇక్కడ స్వామికి అభిషేకం చేసుకుంటుంటారు. తర్వాత స్వామికి ఇక్కడ దీపారాధన చేసుకుంటుంటారు. ఈ విధంగా ఈ నెలంతా కూడా చక్కగా పూజలు చేసుకుంటుంటారు. ఈ దోషం పోవడానికే ఈ ప్రత్యేకమైనటువంటి పూజలు జరిపిస్తారు కార్తీక మాసంలో. కీసరగుట్టలో త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఉన్నటువంటి స్థలం మంచిగా అనిపించి ఒక శివలింగం ప్రతిష్ఠ చేద్దామనుకొని ముహూర్తం పెట్టుకొని దానికి కావాల్సినటువంటి శివలింగం తీసుకురామని హనుమంతుని కాశీకి పంపించాడు. అయితే హనుమంతుడు అక్కడికి వెళ్ళాక ఎన్నో శివలింగాలు కనిపించాయి. అందులో నుంచి ఒకటి తీసుకుంటే రాముడు ఒకటి తీసుకుంటాడో లేదో, మరి ఇష్టపడతాడో లేదో, నేను తీసుకెళ్తా అని చెప్పి ఆలస్యం చేస్తే ఇక్కడ రాముడికి ముహూర్త సమయం దగ్గరకు వస్తే శివుని ప్రార్థించాడు, స్వామి ఇంతవరకు శివలింగం తీసుకురాలేదంటే అప్పుడు ఆ రాముడికి స్వయంగా వెలిశాడనమాట శివుడు. అప్పుడు ముహూర్త సమయాన్ని ప్రతిష్ఠ చేసుకున్నాక హనుమంతుడు కాశీ నుండి 101 శివలింగాలు తెచ్చాడు. అయితే ఇక్కడికి వచ్చాక ప్రతిష్ఠ అయిపోయిందని చెప్తే ఆయన బాధపడ్డాడు, నేను తెచ్చినటువంటి శివలింగాలు ఉపయోగపడలేదని చెప్పి అవన్నీ కూడా తోకతో విసిరేశాడు. మళ్ళీ ఆయన కోపం పోవడానికి పక్కకే మళ్ళీ ఇంకో శివలింగాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది శ్రీరామచంద్రుడు. ఆ స్వామి పేరు మారుతి కాశీశ్వర స్వామి, స్వామివారి పేరు రామలింగేశ్వర స్వామి. ముందు కేసరిగిరిగా ఉండేది, ఇప్పుడు రాను అది కీసరగుట్టగా మారడం జరిగిందనమాట. భక్తుల రద్దీ ఎలా ఉందండి? చాలా ఉందండి. అంటే కీసరగుట్ట అనేది ఎంతో పవిత్రమైనటువంటి క్షేత్రం. ఒకే కొండ పైన 101 శివలింగాలు ఉండడం అనేది ఎక్కడ లేదు. అదే ఆ కాశీ నుండి తెచ్చినటువంటి శివలింగాలు ఈ కొండపైన అడుగు పెడితేనే మనం చేసినటువంటి పాపాలని కూడా నశించి మనం అనుకునేది జరుగుతుంది. ముఖ్యంగా 11 రోజుల పాటు ఈ కీసరగుట్టలో కనుక ఎవరైనా సరే 11 రోజులు స్వామిని దర్శించి 11వ రోజు స్వామికి అభిషేకం చేసుకొని నిద్ర చేస్తే తప్పకుండా అనుకునేవి జరుగుతాయి. ఎందుకంటే కొండంతా కూడా శివలింగాలే. ఇక్కడ వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకోవచ్చు. అలాగే ఎంతోమంది వస్తున్నారు, దీపారాధన చేస్తున్నారు. అలాగే ఇక్కడ 101 శివలింగాలు ఉన్నాయి కాబట్టి స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ. కాబట్టి అభిషేకం చేసుకోవచ్చు. అంటే రుద్రుడు అంటే గొంతులో విషం ఉంటుంది శివుడికి, అందుకే రౌద్రంగా ఉంటాడనమాట. ఆ కడివే అంటే నీళ్లు పోస్తే ఆయన సంతోషపడతాడు, చల్లగా ఉంటాడు, మనం అడిగింది ఇస్తాడనమాట భోలాశంకరుడు. కాబట్టి వచ్చినటువంటి భక్తులంతా కూడా చక్కగా ఇక్కడ ఉన్నటువంటి 101 శివలింగాలకు ఏదైనా ఒక శివలింగాన్ని చక్కగా అభిషేకం చేసుకోవచ్చు. ఈరోజు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఎలాంటి ప్రత్యేక పూజలు చేస్తున్నారు? ఇక్కడ ఉదయం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరిగింది. సాయంత్రం కూడా ఇక్కడ ఒక జ్వాలా తోరణము, మహాలింగార్చన, దీపార్చన ఉంటుంది. ఇవి ప్రత్యేకమైనటువంటి పూజలు. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ రష్ ఎట్లుందండి? ఎక్కువనే ఉన్నారండి. ప్రతి సంవత్సరము పెరుగుతూనే ఉంటారు. ఎందుకంటే వచ్చిన ప్రతిసారి మనసులో ఏదో కోరిక కోరుకుంటారు, ఆ స్వామివారి కోరిక తీరుస్తుంటారు. అలా పెరుగుతూనే ఉంటారు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా. దీపారాధనకి ఎంత సమయం కేటాయిస్తున్నారు? దీపారాధన అంటే భక్తులు వాళ్ళు ఇష్టం ఉన్నంతసేపు చేసుకుంటారు. అంటే దీపమే జ్యోతి, ఆ పరమాత్ముడు, ఆ వెలిగించినటువంటి పరమాత్ముని ఆ జ్యోతిలో చూసుకొని పూజించడమే దీపారాధన. అది ఓకే. కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి దేవాలయం జన సంద్రంతో నిండిపోయింది. ఇప్పటికే వేలాది సంఖ్యలో భక్తులు వచ్చి దేవుని దర్శనం చేసుకుని వెళ్లారు.
సాయంత్రం వరకు కూడా లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని ఇక్కడి అధికారులు చెబుతున్నారు. ఇక్కడి ఆలయ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేశామని, భక్తులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకున్నామని చెబుతున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరా పర్సన్ అమర్తో మౌనిక, కీసరగుట్ట, రాజ్ న్యూస్.